హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశి కార్నర్. ఇవాళ మా ఇంట్లో పాల ముంజులు చేశారండి. చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా పూర్ణం ఉడకబెట్టుకోవాలండి. శనగపప్పు, బెల్లం, కొబ్బరి పట్టు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. మనం బూరుల్లో ఉడకబెట్టుకుంటాం కదండి, ఆ టైప్లో ఉడకబెట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకోవాలండి. దాని తర్వాత పైన తోపు చేసుకోవాలండి. దానికి కావాల్సినవి కేజీ గోధుమ నూక, 1 లీటర్ పాలు, 1 లీటర్ నీళ్ళు, కొద్దిగా బెల్లం, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఉడికాక ఒకళ్ళు తిప్పడం కష్టమైపోద్దండి. ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు తిప్పితే సరిపోతుంది. అది కొద్దిగా ప్లేట్లోకి తీసుకుని మన చేతికి ఆయిల్ రాసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు వంట చేసుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకుని అలా చేసుకోవాలండి. అక్కడ క్రాక్స్ గట్ట ఉండకూడదండి. పైన తోపి దలసరై ఒక పక్కన దలసరిగా, ఒక పక్కన పల్చగా అలా ఉంటే క్రాక్స్ వచ్చేస్తాయండి, పగిలిపోతాయి. అందుకని సమానంగా ఉండాలండి, సాఫ్ట్గా ఉండాలండి. వండి అక్కడ గీతలు అలా ఏమి ఉండకూడదండి. ఒకళ్ళు చేస్తూ ఒకళ్ళు లేపుతూ ఉండాలండి. ఎక్కువ చేసి పెట్టుకోకూడదండి. ఇక ట్రిక్ ఉందండి, చేయి కాలిపోకుండా స్పూన్తో అలా వేసుకోవచ్చండి. 1, 2, 3 అలా వేసుకుని వేపుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదండి. వెంటనే కలపకూడదు. వెంటనే కలిపినా 2 అంటుకుని ఇలా లాగితే ఇడిపోతాయండి. చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వాయికి వచ్చి 2, 3 అలా వేసుకోవాలంతే. ఎక్కువ వేసుకోకూడదండి, ఒకటికొంట అంటుకుపోతాయండి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. కొద్దిగా వేగాక అప్పుడు తిప్పుకోండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.